Good evening, everyone. Welcome to Grow Up Online Tuitions and welcome to the class of Neet Chemistry previous year question paper discussion. మనం పార్ట్ 6 వరకు మనం ప్రీవియస్గా పార్ట్ 6 అనేవి కంప్లీట్ చేసుకున్నాం. అంటే 2023 పేపర్లో 30 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఈ వీడియోలో మనం డైలీ 5 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాం. ఎవరైనా సరే పార్ట్ 1 to 6 మిస్ అయినట్లయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. 2023 క్వశ్చన్ పేపర్ నీట్ PYQ 2023 ప్లేలిస్ట్లో ఉన్నాయి. పార్ట్ 1 to 6 అనేది ఆర్డర్లో ఉన్నాయి. దిస్ ఈస్ ద పార్ట్ 7. ఎవరైనా పార్ట్ 6 అనేది ప్రీవియస్ 1 to 6 అని మిస్ అయితే వెళ్ళి చూడండి. ఓకేనా? In this video, we are going to discuss another 5 questions, that is 81 to 85. Okay, now let us start our discussion with 81. Complete the following reaction. Following reaction ni complete చేయమన్నాడు అన్నమాట. ఓకేనా? డైరెక్ట్లీ మెకానిజంకి వెళ్ళిపోదాం. Okay, now let us take an empty blank paper. Okay, here they given the reactants are. Can you anyone tell this name of this compound? ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. లేకపోతే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. దీని యొక్క నేమ్ ఏమవుతుంది? ఓకేనా? ఐయుపాక్ నేమ్ అండ్ కామన్ నేమ్ అనేది ఏమవుతుందో చెక్ చేయండి. ఓకే, దిస్ విల్ రియాక్టెడ్ విత్ ఎస్సిఎన్. ఎస్సిఎన్ అంటే ఏంటి? హైడ్రోజన్ సైనైడ్. ఎస్సిఎన్తో రియాక్ట్ అయింది అనుకోండి, హెచ్సిఎన్ ఈస్ డినోటెడ్ dissociated as H plus and Cn minus. This is a carbonyl group. Here if carbon is present, we know that oxygen having the higher electronegativity than carbon. That's why this bond is shifted towards oxygen side. That means here oxygen having the partial negative charge and carbon having the partial positive charge. This positive charge attracted by cyanide minus cyanide, and this negative charge attracted by H plus. So the product formed is OH bond Cn. వీటినే సైనోహైడ్రిన్స్ అంటారు. ఓకేనా? అగైన్ ఇచ్చాడు రియాక్టెంట్ కాన్సన్ట్రేటెడ్ H2SO4తో రియాక్ట్ అవుతే ఏమవుతుంది అంటాడు. అంతేనా? గివెన్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. కాన్సన్ట్రేటెడ్ H2SO4 అండ్ హీట్ చేయాలన్నమాట. ఓకే, గివెన్ కాంపౌండ్. ఓకే, ఇందులో కాన్సన్ట్రేటెడ్ H2SO4 అంటే ఏ విధంగా 2H plus SO4 2 minus కింద dissociate అవుతుంది. Here oxygen having the 2 lone pair of electron donates one of its lone pair to a 1 H plus. It will gives rise to bond Cn bond OH. Oxygen having the positive charge. Why? Because one of its lone pair donate to H plus and having another lone pair and another hydrogens. Okay, any molecule containing water that is removed. Okay, here SO4 minus, this base abstract one of its proton adjacent to this carbon, so it subtract this proton, this bond is shifted toward this side and the water molecule is removed. So here positive charge, here negative charge, positive negative form in bond, here water molecule is removed. So we have bond Cn double bond. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు? దిస్ అండర్గోస్ హైడ్రాలసిస్. దట్ మీన్స్ H ప్లస్ అండ్ H2O. హైడ్రాలసిస్, సైనైడ్ హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది? యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో సైనైడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ యాసిడ్, C డబల్ బాండ్ OH. ఇక్కడ యాసిడ్ ఎలా అయిందో ఒకసారి చూద్దాం. C డబల్ ట్రిపుల్ బాండ్ అని కదా. ఇప్పుడు ఒక బాండ్ బ్రేక్ చేయడానికి మనం వాటర్ మాలిక్యూల్ యూజ్ చేసాం అనుకున్నప్పుడు ఏమవుతుంది? హియర్ OH బాండ్ హైడ్రోజన్, అనదర్ మాలిక్యూల్ బాండ్ బ్రేక్ చేయడానికి OH బాండ్ హైడ్రోజన్. ఈ బాండ్ బ్రేక్ చేయడానికి అనదర్ 3 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ యూజ్ చేసాం అనుకున్నప్పుడు ఏమవుతుంది? అమోనియా అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. హియర్ కార్బన్ హ్యావింగ్ ది 3 OH గ్రూప్. 2 OH గ్రూప్స్ ఉంటేనే కాంపౌండ్ అనేది అన్స్టేబుల్ అండ్ వాటర్ మాలిక్యూల్ అని రిమూవ్ అయిపోద్ది. ఇందులో కూడా ఏమవుతుంది?
టూ ఓహెచ్లు కలిపి ఒక వాటర్ మాలిక్యూల్ కింద బయటకు వచ్చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? సి డబల్ బాండ్ ఓహెచ్ యాసిడ్ గ్రూప్ అనేది ఫామ్ అయింది అనమాట. ఈ విధంగా యాసిడ్ అనేది మనకు వచ్చింది. ఇదేంటంటే హైడ్రాలసిస్ ఆఫ్ యాసిడ్ హైడ్రాలసిస్ చేస్తే అమోనియా గ్యాస్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అండ్ యాసిడ్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంటుంది. సో డబల్ బాండ్ అనేది యాసిటీస్గా ఉంటుంది అనమాట. హియర్ ఈస్ ద ప్రొడక్ట్. సో నౌ లెట్ us వెరిఫై ద విచ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ ఇక్కడ ఏముంది? డబల్ బాండ్, అడ్జసెంట్ కార్బన్ ఉంది, యాసిడ్ గ్రూప్ ఉందన్నమాట. ఓకే, మిగతా ఆప్షన్స్ చూసినట్లయితే ఇక్కడ ఏముంది? ఆల్కహాల్ ఈజ్ నాట్ అన్ ఆన్సర్. ఆల్డిహైడ్ కాదు కదా హైడ్రాలసిస్ చేసినట్లయితే. సో దిస్ ఈస్ అన్ ఫోర్త్ వన్ ఈస్ అన్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను. ఓకేనా, జస్ట్ ఏం చేసాం? సైనహైడ్రిన్ ప్రొడక్ట్ ఫామ్ అయింది, దాన్ని H+4 చేస్తే డబల్ బాండ్ ఫామ్ అయింది, దాన్ని హైడ్రాలసిస్ చేసినట్లయితే వి గెట్ ద ప్రొడక్ట్. 4 is our product. 82. This is directly from NCERT. If you know the relation between, if you know the Boyle's law, what is meant by Boyle's law, we can easily answer this question. Which among us the following options are correct graphical representation of Boyle's law? Boyle's law ni among the 4 options lo ఏది కరెక్ట్ గా రిప్రజెంట్ చేస్తుంది అంటారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ డు మెంట్ బై బాయిల్స్ లా? బాయిల్స్ లా ఈస్ ప్రెషర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ఓకే, that will gives rise to PV is equal to constant. అంతేనా? మనం 9th క్లాస్ నుండి చదువుకుంటున్నాం బాయిల్స్ లా. ఓకేనా? అకార్డింగ్ టు బాయిల్స్ లా ఒకసారి డెరివేషన్ చూద్దాం. అకార్డింగ్ టు బాయిల్స్ లా మనకి ఏమవుతుంది? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV is equal to nRT డెరివేషన్ అనమాట. ఇక్కడ V అనేది ఇటు సైడ్ తీసుకొచ్చి అనుకుని ఏమవుతుంది? nRT ఇంటూ 1/V. ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. సో ప్రెజర్కి వాల్యూమ్కి రిలేషన్ అనమాట. గ్రాఫ్ ఏమవుతుంది? ప్రెజర్కి వాల్యూమ్కి రిలేషన్ అయితే స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. ఇక్కడ ప్రెజర్ అండ్ వాల్యూమ్ రిలేషన్ చూసినట్లయితే టెంపరేచర్ ఏముంది? టెంపరేచర్ అనేది స్ట్రైట్ లైన్ ఉంటుంది అనమాట. ఓకేనా? T3 T2 T1, T3 గ్రేటర్ దెన్ T2 గ్రేటర్ దెన్ T1. సో దిస్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఎన్సిఆర్టీ. మనం దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అంటూ ఏం లేదు. ఓకేనా? సో 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 83. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి నీట్గా చూద్దాం. 83. The right option for the mass of CO2 produced by heating 20 gram of 20% of pure limestone. అంటే ఎంత మాస్ ఆఫ్ CO2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటున్నాడు అనమాట. మాస్ అంటే ఇందులో మనం కాలిక్యులేట్ చేస్తాం గ్రామ్స్. సో ఆప్షన్స్ అన్నీ కూడా గ్రామ్స్లో ఉన్నాయి, నో ప్రాబ్లం. అంటే ఒక 20 గ్రామ్ ఉన్నటువంటి లైమ్ స్టోన్ అనేది 20% యూజ్ చేసుకుంటే మనకి ఎంత మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటున్నాడు. హియర్ దే గివెన్ ద అటామిక్ మాస్ ఆఫ్ కాల్షియం అండ్ రియాక్షన్ అనమాట. ఇక్కడ రియాక్షన్ బట్టి మనం ప్రొసీడ్ అవుతూ ఉంటాం. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని కాలిక్యులేటివ్ ఉంటాయి. చాలా సింపుల్, కాలిక్యులేషన్ సింపుల్, కానీ కాన్సెప్ట్ అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏమంటున్నాడు? మనకి కార్బన్ డైఆక్సైడ్ కావాలి. దేని నుండి వస్తుంది? కాల్షియం కార్బోనేట్ని హీటింగ్ చేసినట్టు 100 కెల్విన్ దగ్గర హీటింగ్ చేస్తే వీ గెట్ ద కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అని ప్రొడ్యూస్ అయింది. దిస్ ఈజ్ CO2. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ వెయిట్ చూసినట్లయితే ఎంత వెయిట్ ఉంది? ఇప్పుడు ఎలా వెయిట్ కాలిక్యులేట్ చేస్తాం? CO3 కదా. CO3 కాల్షియం ఎంత వెయిట్ అనేది? దే గివెన్ దట్ 40 గ్రామ్స్ ఇచ్చాడు. ఓకే, కార్బన్ ఎంత అవుతుంది? డబుల్స్ కదా. కార్బన్ 6 అటామిక్ నెంబర్ 6 గ్రామ్స్లో కావాలంటే వెయిట్ కావాలంటే డబుల్ చేయాలి, 12 గ్రామ్స్ అవుతుంది. ఆక్సిజన్ 16 ఇంటూ 3 ఎంత అవుతుంది? 48 గ్రామ్స్. సో టోటల్ ఆఫ్ ఎంత అయింది? 100 గ్రామ్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ రియాక్షన్ పరంగా చూసినట్లయితే ఫ్రమ్ 100 గ్రామ్స్ అనమాట. కాల్షియం కార్బోనేట్ అనేది 100 గ్రామ్స్ ఉపయోగిస్తే కార్బన్ డైఆక్సైడ్ మనకి కాల్షియం ఆక్సైడ్ అని నెగ్లెక్ట్ చేసేస్తాం. మనకి ఏమంటున్నాడు? మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కదా. ఇప్పుడు 20 గ్రామ్ ఆఫ్ 20% ఆఫ్ ప్యూర్ లైమ్ స్టోన్ అనేది యూజ్ చేసినప్పుడు అనమాట. ఓకేనా? మన కార్బన్ డైఆక్సైడ్ ఏదో కాలిక్యులేట్ చేస్తాం. కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డబల్ చేస్తే 12. ఇక్కడ ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ అంతా 16. ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? 2. సో 12 ప్లస్ 32 32 ఏమవుతుంది? 44 గ్రామ్స్. అంటే నువ్వు 100 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ యూజ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 44 గ్రామ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? 20% ప్యూర్ నుండి తీసుకొచ్చాడు అనమాట 20 గ్రామ్ అనేది. ద మాస్ ఆఫ్ ప్యూర్ కాల్షియం కార్బోనేట్ అనేది 20% కాబట్టి 20 గ్రామ్స్లో 20% ఎంత అవుతుంది? 4 గ్రామ్స్ అనమాట. ఇప్పుడు 100 గ్రామ్స్కి 44 గ్రామ్స్ వస్తే మనకి ప్యూర్ 20% నుండి 20 గ్రామ్స్ కదా. అంటే 20 గ్రామ్ నుండి 20% అంటే ఎంత అవుతుంది? 4 గ్రామ్స్ అవుతుంది అనమాట. మరి 4 గ్రామ్స్ ఉపయోగించి ఎంత కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేయగలం అంటున్నాడు. ఇది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏంటంటే 100 గ్రామ్స్ ఆఫ్
కాల్షియం కార్బోనేట్ను ఉపయోగించి 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు 4 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్‌ని ఉపయోగిస్తే ఎంత కార్బన్ డయాక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు ఏమవుతది? 4 ఇంటూ ఇక్కడ వేద్దాం. 4 ఇంటూ 44/100 అంతేనా? దీన్ని సింప్లిఫై చేస్తాం. ఎంత వస్తుంది ఆన్సర్? 1.76 గ్రామ్ అన్నమాట. ఓకేనా? సో, అవర్ ఆన్సర్ ఈస్ 1.76 గ్రామ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ క్వెషన్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ చూద్దాం కన్‌ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ క్వెషన్ ఏమంటున్నాడు? ద రైట్ ఆప్షన్ ఫర్ ద మాస్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ప్రొడ్యూస్డ్ బై హీటింగ్ 20 గ్రామ్ ఆఫ్ 20% ప్యూర్ లైమ్‌స్టోన్ ఈస్. ఇక్కడ డైరెక్ట్‌గా 4 గ్రాములని అడగొచ్చు కదా! కన్‌ఫ్యూజ్ చేయడానికి ఏమంటున్నాడు? 20 గ్రాముల్లోని 20% అన్నమాట. అంటే ఇక్కడ 20 గ్రామ్ ఉంది. అందులోని 20% వాడుకుంటున్నాడన్నమాట. అంటే 20 వాడట్లేదు. 20లోని 20% 20 గ్రామ్స్‌లో 20% వాడుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? 20 ఇంటూ ఎంత అవుతది? 20/100 దెన్ యూ విల్ గెట్ 0, 0, 0, 0 క్యాన్సిల్ అయిపోతే అంటే మనం యూజ్ చేసినంత 4 గ్రామ్స్ అన్నమాట. ఆడేమంటున్నాడు 4 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ యూజ్ చేస్తే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ప్రొడ్యూస్ అవుతది అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్‌గా ఎంతుంది? ఇనీషియల్‌గా ఎంతుందో చూద్దాం. ఇక్కడ 100 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ యూజ్ చేస్తే 44 గ్రామ్స్ వచ్చింది. అప్పుడు 4 గ్రామ్స్ యూజ్ చేస్తే ఎంతొస్తుంది అంటున్నాడు. ఇంతే కదా! ఇక్కడ. ఓకేనా? క్రాస్ మల్టిప్లై చేస్తే వి గెట్ ది ఆన్సర్ 1.76 గ్రామ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్. సో, 2 ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ ఈ క్వెషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ చేయండి. ఓకేనా? 84 కెమికల్ కైనెటిక్స్. చాలా సింపుల్ క్వెషన్ ఇది. ఫర్ ఎ సర్టెన్ రియాక్షన్ ఒక రియాక్షన్ ఇచ్చాడు. ద రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A స్క్వేర్ కాన్సంట్రేషన్ ఆఫ్ A స్క్వేర్ ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ B. ఓకే. రేట్ ఎంత ఇచ్చాడు? రేట్ ఈజ్ ఈక్వల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ rate constant concentration square A square concentration B. When the initial concentration of A is tripled, ఓకేనా? ఇనీషియల్ కాన్సంట్రేషన్ అంతా ఏ అనేది ఇనీషియల్ కాన్సంట్రేషన్ ట్రిపుల్ చేశాడు. బి అనేది ఎలా ఉంది? కాన్స్టెంట్ అలాగ ఉందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏ అనేది ట్రిపుల్ చేశాడు కదా! దాన్ని ఏమనుకుందాం? ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ట్రిపుల్ అంటే 3 టైమ్స్ కదా! ఓకే. 3 అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఈ ప్లేస్‌లో మనం ఏం చేయాలి? 3A రాసుకోవాలి. ఓకేనా? ఇక్కడ డైరెక్ట్‌గా ఏ అని ఏ డాష్ ఇవంతా అన్నాడు కానీ ఇంత అక్కర్లేదు. మనం డైరెక్ట్‌గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోద్ది. రేట్ ఈజ్ ఈక్వల్ టు కన్‌ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ ప్రతి స్టెప్ ఏమి ఇచ్చాడంటే ఒక ఏ డాష్‌ని ఏ డాష్ ఇవన్నీ కాకుండా ఇది మర్చిపోండి. ఇది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. రేట్ ఈజ్ ఈక్వల్ టు మనకేమిచ్చాడు? K ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ బి ఇచ్చాడు కదా! ఇక్కడ ఏ అనేది ట్రిపుల్ అయింది. అంటే ఏ ఏ అనేది ఏమైంది? 3 అయింది. ఓకేనా? ఇక్కడ రబ్ చేసి మళ్ళీ వేస్తున్నాను. ఇక్కడ ఏమైంది? ఏ అనేది 3 అయింది. కాన్సంట్రేషన్ అనేది ఏమైంది? 3 అయింది. అప్పుడు ఏమవుతుంది? కే ఇప్పుడు న్యూ రేట్ అన్నమాట ఇది. ఇది ఆర్ డాష్ అనుకుందాం. న్యూ రేట్ కాబట్టి. ఇది పాతది. ఇది స్మాల్ ఆర్‌తో ఇండికేట్ చేద్దాం. 3ఏ కదా అయింది. 3ఏ స్క్వేర్ అలాగే ఉంటది. ఇందులో చేంజ్ ఏమి లేదు. ఓకేనా? బి అనేది కాన్స్టెంట్. అప్పుడు ఏమవుతుంది? కే ఇంటూ 3 స్క్వేర్ అంటే ఎంత? 9 ఏ స్క్వేర్. అంతేనా? 9 ఏ స్క్వేర్ కాన్సంట్రేషన్ ఆఫ్ బి. అంతే కదా అవుతుంది. ఇప్పుడు ఇండివిడ్యువల్ కాన్స్టెంట్ బయట తీసుకొచ్చినట్లయితే ఏమవుతుంది? 9 కే ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ స్క్వేర్. ఇక్కడ 9 అనేది ఇక్కడ ఓన్లీ కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ స్క్వేర్. 9 కాన్స్టెంట్ బయట తీసుకొచ్చాం. 9K ఈజ్ ఈక్వల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ బి. సో, ఇది ఇక్కడ చూడండి స్టార్టింగ్‌లో ఇదే కదా! ఆర్ అనే రేటే కదా! సో, ఇదంతా మల్టిప్లై ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఆర్. ఇప్పుడేమైంది? రేట్ అనేది ఇనీషియల్ కంటే ఏమైంది? 9 టైమ్స్ ఎక్కువైందన్నమాట. ఓకే. డిక్రీజ్డ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ 9 టైమ్స్ కాదు. 9 టైమ్స్ ఎక్కువైంది తప్ప 9 టైమ్స్ డిక్రీజ్ అవ్వలేదు. డిక్రీజ్డ్ బై ఫ్యాక్టర్ 6 లేదు. 3 లేదు. సో, ఆన్సర్ ఏమవుతుంది? 9 టైమ్స్ అనేది ఎక్కువైందన్నమాట. ఇనీషియల్ కాన్సంట్రేషన్‌తో చూసినట్లయితే ఇంక్రీజ్డ్ బై ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 9. 9 టైమ్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా? సింపుల్ క్వెషన్ అన్నమాట. ఓకే. నౌ లెట్ us discuss the last question of today's session, that is 85. మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2023 పేపర్ అంతా కూడా స్టేట్మెంట్స్ అన్నమాట. డైరెక్ట్‌లీ ఫ్రమ్ ఎన్‌సీఈఆర్‌టీ స్టేట్మెంట్స్ నుండి ఇచ్చేసాడన్నమాట. ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందువల్లే ఈ ఇయర్ క్వెషన్ పేపర్ అనేది కొద్దిగా టఫ్ అనిపించిందన్నమాట. ఓకేనా? డైరెక్ట్‌లీ స్టేట్మెంట్స్ రైటా? రాంగా? ఓకే.
అజర్షన్. అజర్షన్ అంటే మనం ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. మనకి ఇక్కడ అజర్షన్, రీజన్ గురించి చాలా క్లియర్ కట్‌గా తెలియాలి. అందుకని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. అజర్షన్ అంటే వాదన అన్నమాట. అంటే ఒక స్టేట్మెంట్ అనేది వాదిస్తున్నాడు. ఇది కరెక్టు. ఇది అనేది ఒక స్టేట్మెంట్ గురించి ఇచ్చాడన్నమాట. దానికి కరెక్ట్ రీజన్ ఉందో లేదో చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనము ఈ అజర్షన్ చదువుతున్నప్పుడు ఓకే. దీని గురించి వాదిస్తున్నాడు. నెక్స్ట్ దాంట్లో దీని రీజన్ వచ్చిందా లేదా? అక్కడ ఆన్సర్ తెలిసిపోద్ది. ఓకేనా? ఇన్ ద ఈక్వేషన్ del G is equal to మైనస్ ఎన్ఎఫ్ ఈ నాట్. ద వాల్యూ ఆఫ్ ఈ del G నాట్ వాల్యూ అనేది n వాల్యూ మీద డిపెండ్ అవుతుంది అంటున్నాడు. ఓకే. డైరెక్ట్‌లీ ఫ్రమ్ ఎన్‌సీఈఆర్‌టీ కూడా డిపెండ్ అవుతుంది. దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ ఈ సెల్ ఈస్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అండ్ del G ఈస్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. యెస్, స్టేట్మెంట్స్ అనేవి అబ్సల్యూట్‌లీ కరెక్ట్. ఈ నాట్ అనేది ఇంటెన్సివ్ ప్రాపర్టీ అండ్ del G నాట్ అనేది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. మీకు టుడే వర్క్ ఏంటంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఒకసారి మీరు చూసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సార్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఇది, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఇది. వి హావ్ టు సెండ్ ద ఎగ్జాంపుల్స్. వీటిలతో పాటు ఎగ్జాంపుల్స్. మీరు ఎప్పుడైతే మీకొచ్చిన కాన్సెప్ట్‌ని కామెంట్ సెక్షన్‌లో పెట్టారో, ఆ కామెంట్ సెక్షన్ చదివినోళ్ళకి ఒకసారి రివిజన్ అయిపోద్దనమాట. మళ్ళీ వాళ్ళు పర్టిక్యులర్‌గా చూడాల్సిన అవసరం లేదు. అందుకనే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయమంటున్నాను. ఓకేనా? ఎక్స్‌టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఎవరైనా సెండ్ చేయకపోతే కామెంట్ సెక్షన్‌లో లేకపోతే రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఇన్ ద లైట్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ చూస్ ద కరెక్ట్ వన్. ఇప్పుడు ఇండివిడ్యువల్ పరంగా చూసినట్లయితే దీస్ 2 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. కానీ ఇది ఇక్కడ వాదించే దానికి ఏదైతే ఉందో దాని రీజన్ ఇది కనిపిస్తుందా? లేదు. ఇండివిడ్యువల్ స్టేట్మెంట్స్ అంటే ట్రూ ఇచ్చారు తప్ప ఒకదానికొకటి సంబంధం లేదనమాట. సో, ఇప్పుడేమవుతుంది బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. బట్ ఆర్ అనేది ఏంటి? కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ కాదు కదా ఏకి. సో, 2 ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. అజర్స్ అండ్ రీజన్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అనేవి ఈ విధంగా తెలుసుకోవాలనమాట. ఈ విధంగా మనం అండర్‌స్టాండ్ చేసుకొని ఆన్సర్ అనేది చేస్తూ ఉండాలి. ఓకేనా? అసర్షన్ అంటే ఏంటి? వాదించడం. అంటే ఒక స్టేట్మెంట్‌ని బేస్ చేస్తూ అతను వాదిస్తాడన్నమాట. ఇది కరెక్టు అని. దానికి తగ్గ రీజన్ అనేది ఇప్పుడు ఇది క్వెషన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వెషన్ అనుకోండి. అసర్షన్ క్వెషన్ అంటే దానికి ఆన్సర్ రిలేటెడ్ ఉండాలి. దానికి ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఆన్సర్ అనేది లేదు. ఇక్కడేముంది ఇండివిడ్యువల్‌గా ఇచ్చాడు. ఇండివిడ్యువల్ క్యారెక్టర్స్ ఇచ్చాడన్నమాట. సో, ఇండివిడ్యువల్‌గా 2 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. బట్ ఆర్ ఈస్ నాట్ కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఫర్ ఏ అన్నమాట. ఓకేనా? ఐ హోప్ దిస్ వీడియో ఈస్ వెరీ యూజ్‌ఫుల్ టు యూ. అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవ్రీడే లైవ్ సెషన్ అనేది జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? ఓకే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్.